మొన్న అనంతపూర్లో మీటింగ్ జరిగిందండి. ఈ టైంలో ఒక మహిళకు నేను పాదపూజ చేయాల్సి వచ్చింది. కారణాలు ఏమిటి అంటే, మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. అంటే మహిళలను గౌరవించాల్సిన పరిస్థితి అనేది ఎప్పుడు ఉండాలి. కానీ ఇవాళ మీరు చిత్రాలను చూడండి, టీవీ సీరియల్స్ చూడండి, చాలా చీప్గా వాళ్ళని చూపిస్తారు. అంటే వాళ్ళు వేసుకుంటున్న దుస్తులు అనండి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు కుట్రలు పన్నడము, ఇదంతా ఏంటంటే హైలైట్ చేసి మహిళలు అంటేనే ఇలాగే ఉంటారు అన్నట్టుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. యాక్చువల్గా మన సమాజం అలాంటిది కాదండి. వాళ్ళను మీరు ఎంతకు అంత గౌరవిస్తారో మీ యొక్క సొసైటీ అంత బాగుంటుంది. కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. ఈ మార్చి 1వ తారీఖు మన ఆఫీసులో మహిళలను ప్రత్యేకంగా గౌరవించాలి అని ఒక ఆలోచన. ఈ వీడియోను మహిళలు చూస్తూ ఉంటే మీరు మా ఆఫీస్కి రండి, నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎంతలాంటి గౌరవము పూజలు చేస్తే అంత పుణ్యము నాకు దక్కుతుంది, మా వాళ్ళకి దక్కుతుంది. సమాజంలో ఎంతోమంది, అంటే ఒక భర్త భార్య వచ్చినప్పుడు మీరు అక్కడ మా సమక్షంలో, అంటే మళ్ళీ ఈ వీడియో ప్రేమ్ టాక్స్లో కూడా బ్రాడ్కాస్ట్ అవ్వచ్చండి. కాబట్టి మీరు మీ భార్యను ఎంత ప్రేమిస్తున్నారు, మీరు వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలని అనుకుంటున్నారు, అక్కడికి రండి. ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటే చాలా ఒక మంచి పని మనం చేసిన వాళ్ళం అవుతాం నాకు అనిపించింది. కాబట్టి అనంతపూర్లోనే దీన్ని ఇనిషియేట్ చేశాను. నేను ఆ మహిళకు పాదపూజ చేశాను. ఇక్కడ కూడా అలా చేయాలని అనుకుంటున్నాను. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఈ నంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు మార్చి 1వ తారీఖు ఆదివారం అండి. ఆదివారం మీరు ఫ్రీగా ఉంటే ప్రేమ్ టాక్స్ ఆఫీస్కి రండి, అక్కడ కలుద్దాం. ఇక టైమింగ్స్ అంటారా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందండి. ఎంతమంది రావాలి అనుకున్నా కూడా మీరు రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, బాగుంటుంది, సొసైటీకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఇప్పుడు ఈ మహిళల జీవితము అన్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, అనంతపూర్లోనే ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శేషాంజనేయులు గారు, ఆయన కూడా వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏం చెప్తారు అంటే, ఇవాళ ఒక అతి ముఖ్యమైన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళికి ముందు మీరు ఎలా ఉండాలి, అసలు మీరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలి, వాళ్ళ గుణగణాలు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకొనే మీరు పెళ్లి చేసుకోవాలి. అలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ మనం పెట్టగలిగేమనుకోండి, నేను స్పాన్సర్ చేస్తాను, అలాంటి ప్రోగ్రామ్కి నేను ముందు ఉంటాను, మీరు చెయ్యండి అని నాకు చెప్పారు. ఇది ఎంత ఒక క్రిటికల్ విషయము అంటే, ఆ మీటింగ్లో కూడా ఇది మాట్లాడాను. మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు అన్నప్పుడు మీరు ఎవరిని ఎంచుకుంటున్నారు, ఎవరితో మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారు, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏమిటి, ఇదంతా గమనించాలి. ఇప్పుడు ఇది చెప్పాలి అనుకోండి, మీకు హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు ఉందండి. ఈ మందుకి ఒక తత్వం ఉంటుంది. ఈ తత్వము ఏమిటి అంటే, ఈ వ్యక్తి ఒక అబ్బాయి అనండి, అమ్మాయి అనండి, అంటే ఎందుకు ఇలా అవుతున్నాయి అనడాన్ని సైంటిఫిక్గా చూడాలి. ఇప్పుడు ఈ అబ్బాయి అనుకోండి, ఇతనికి ఆ మందుకు సంబంధించిన తత్వము ఉంది. ఇతనికి సముద్రము అంటేనే పడదండి, సముద్రము గాలి అంటేనే ఇతనికి అలర్జీ. అలాంటిది ఇప్పుడు నన్ను తీసుకోండి. ఇప్పుడు నేను చెన్నైలో పుట్టి పెరిగాను. సముద్రము అనేది నాకు సూట్ కాదండి, కానీ అక్కడే పుట్టి పెరిగాను. కాబట్టి నాకు తరచుగా ఈ మెడ్రాస్ అంటే ఐ ఇన్ఫెక్షన్ రావడము, దద్దుర్లు రావడం, సమ్మర్ వచ్చిందంటే ఒళ్ళంతా దద్దుర్లు రావడము, ఇదంతా మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదో స్కిన్ ఆయింట్మెంట్లు ఇస్తారు, వాళ్ళు ఏవో మందులు ఇస్తారు, మీకు తగ్గుతుంది, మళ్ళీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ ఇది నా తత్వానికి సంబంధించిన విషయం. అదే నేను తరువాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నాకు మెడ్రాస్ లేదు, దద్దుర్లు ఏమీ లేవు. అంటే హైదరాబాద్ వాతావరణము అనేది నాకు ఒక మాదిరిగా సూట్ అయ్యింది. అదే చెన్నైలో సముద్రపు గాలి అనేది నాకు సూట్ కాలేదు. దీనిని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఎన్నేళ్ళు అయ్యింది? ఆల్మోస్ట్ 25 years. ఇప్పుడు నేను దీన్ని గ్రహించాను. ఆ చిన్న వయసులో నాకు తెలియలేదు. డాక్టర్లు ఆయింట్మెంట్లు ఇస్తే రాసుకోవడము, అప్పట్లో ఏదో నైసిల్ అని ఏదో ఒక పౌడర్ వచ్చేది, ఒళ్ళంతా పౌడర్ రాసుకోవడము, ఏమీ పనిచేసేది కాదు. ఎందుకు? నా తత్వానికి ఆ వాతావరణం మ్యాచ్ కాదు. కానీ నేను అక్కడే పుట్టి పెరిగాను. నా ఎగ్జాంపులే చెప్తున్నాను. ఇలా ఇప్పుడు చూడండి, నేను ఆ చిన్న వయసులో ఒకసారి ఊటీకి వెళ్ళాను.
ఒక షూటింగ్ కోసం వెళ్ళాం, ఒక డాక్యుమెంటరీ చిత్రం తీయడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక పెద్ద హోటల్ అండి, 5 స్టార్ హోటల్. అక్కడ సడన్గా నేను గమనించింది ఏమిటి అంటే, మిథున్ చక్రవర్తి అని ఒక ప్రముఖ నటుడు వాళ్ళ బాబుకి హెయిర్ కటింగ్ చేస్తూ కనిపించాడు. నేను వెంటనే మా వాళ్ళకి, ఆయన మిథున్ చక్రవర్తియే కదా అంటే, అవునవును, ఆయన ఏంటి ఇక్కడ ఉన్నారు, ఊటీలో ఆయన ఉంటారు, ఆయన ముంబైలో చాలా ప్రముఖ నటుడు కదా, అప్పట్లో ఒక పెద్ద సూపర్ స్టార్ స్టేచర్ ఉన్న వ్యక్తి ఇక్కడ ఊటీలో బాల్కనీలో హెయిర్ కటింగ్ చేస్తూ కనిపించడం ఏంటి. సో వెంటనే మా వాళ్ళు వెళ్ళారు, మిథున్ దా అని చెప్పి పరిచయం చేసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. మీరు ఏంటి ఇక్కడ ఉన్నారు అడిగితే వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. ఆయన అన్నారు, ఇదంతా నా మిస్సెస్ వల్లే, చెప్తున్నాను మహిళలకు ఉండే ప్రాధాన్యత. ఆవిడ పేరు యోగితా బాలి, ఆవిడ కూడా ఒక నటి. అప్పుడు ఆవిడ, లేదండి కొన్ని విషయాలు, కొన్ని కారణాలతో మేము ఇక్కడ ఉన్నాం. తరువాత తెలిసిందేంటి, మిథున్ చక్రవర్తికి చాలా పెద్ద పెద్ద రోగాలు రావడం మొదలయ్యాయి. ఏంటి, అతను ఒక బెంగాల్కి చెందిన వ్యక్తి, ముంబైలో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు అతని పూర్వీకులు ఎవరు, వేల సంవత్సరాల నుంచి జెనెటిక్ కోడింగ్ జరుగుతుంది కదండి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆయన నాన్నగారు, తాతగారు, ముత్తాతలు, వాళ్ళ నాన్న, ఇలా ఉంటుంది కదా. సో మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వీ డోంట్ నో. కానీ ముంబైలో ఉండే మిథున్ చక్రవర్తికి పెద్ద పెద్ద రోగాలు. దాంతో డాక్టర్లు ఏం చెప్పారు, నువ్వు బాగా చల్లగా ఉండే ప్రాంతంలో వెళ్ళి నివసిస్తే బాగుంటుంది. వెంటనే ఆయన ఊటీలో ఒక హోటల్ కట్టుకున్నాడు, అక్కడే ఉండేవాడు. మీరు చూడండి 90స్లో ఎన్నో చిత్రాలు మిథున్ చక్రవర్తి యాక్టింగ్ చేసినవి ఊటీలోనే షూటింగ్స్ జరుగుతాయి. మీకు ఏంటి, ఆ వాతావరణం అతనికి సూట్ అవుతుంది. ఇది తెలియక, అంటే మీ దేహం, కొంతమంది ఉంటారండి వాళ్ళకి నీటి కూరలు అనేవి సరిపడవు, తెలియదు, ఇంట్లో వాళ్ళు అదే పెడుతూ ఉంటారు, వీళ్ళు తింటూ ఉంటారు, ఒంట్లో ఎక్కడికక్కడ మీకు వాపులు, నొప్పులు ఇవన్నీ ఉంటాయి. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఏదో మందులు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత తగ్గింది అనుకుంటారు, మళ్ళీ ఇలా జీవితాంతం ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. నేను చూసిన అతిపెద్ద ఉదాహరణలు కొన్ని చెప్పాలి అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి చలి గిట్టదండి, కాశ్మీర్లో పోస్టింగ్ అంటారు, వెళతారు. వెళ్ళిన తరువాత నరకమే, చలి గిట్టదు కదా, విపరీతమైన చలి, తట్టుకోలేరు, ఏం జరుగుతుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటండి ప్రాబ్లం, చలి అండి, చలి, వణుకుకు ఒక మాత్ర తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అలాగే కొన్ని విచిత్రాలు, 11ంటికి మహిళ లేస్తుందండి, నాకు చచ్చిపోవాలందును బోరున ఏడుస్తుంది. భర్తకు అర్థం కాదు, ఏమైంది, ప్రతిరోజు 11 అయితే ఏంటి, ఈమె ఏదో మెంటల్ ప్రాబ్లంలా ఉంది, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన అన్నీ వింటాడు. రాత్రి 11 o'clockకి ప్రాబ్లం, అంటే నిద్రపోయే టైంలో ఈమెకి ఈ ప్రాబ్లం. ఏం చేస్తాడు, ఒక నిద్ర మాత్రం ఇస్తాడు, జీవితాంతం ఇది వాడండి అని చెప్పేస్తారు. సొల్యూషన్ ఇదేనా, కాదు కదా. ఆ వ్యక్తి యొక్క తత్వానికి కరెక్ట్గా వాళ్ళు 11 o'clockకే లేచి ఇలా గోల పెడతారు. మళ్ళీ ఒక 12:30, 1 గంటకు ప్రశాంతంగా నిద్రపోతారు. ఏంటి, హోమియోపతిలో వీటిని తత్వాలు అంటాం. పలానా మహిళ, ఈమెకి విరుద్ధంగా ప్రవర్తించే ఒక అబ్బాయి, ఇతన్ని ఎంచుకొని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, 1-2 నెలల్లోనే వీళ్ళు విడిపోతారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు వీళ్ళు అన్ని జాతకాలు చూస్తారు కదండి, తిథులు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ చూసే పెళ్లి చేస్తారు. వారం 10 రోజుల్లో వీళ్ళు కలిసి ఉంటారు, విడిపోతారు. నాకు నచ్చలేదు ఏంటి, కోట్లు ఖర్చు పెట్టి వివాహము చేసుకునే వాళ్ళు ఒక్క 10 రోజులు సరిగ్గా ఉండలేకపోతున్నారు. సో ఇప్పుడు మరి ఈ జాతకాలు ఏమిటి అంటే, ఒక వీడియోలో ఇదే మాట్లాడాను. మీరు పుట్టిన తేదీ అంటారు కదా, మరి మీరు తల్లి గర్భములో ఆల్రెడీ పుట్టేసి ఉన్నారు కదా, మీరు 9 నెలల క్రితమే మీరు పుట్టారు కదండి, మీరు ఎప్పుడు పుట్టారు, ఈ తారీఖు ఏంటో ఎవరికి ఎలా తెలుస్తుంది? సో ఒరిజినల్గా ఆ తల్లికే తెలియాలి, లేదా భగవంతుడికి తెలియాలి. ఆ శిశువు ఎప్పుడు పుట్టింది అనేది ఆ భగవంతుడికి లేదా ఆ తల్లికే, వేరే ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ఒక ప్రాపర్ బర్త్ అని చెప్పి బయటికి వచ్చిన తరువాత ఆ టైంని నోట్ చేసుకొని, ఇప్పుడే పుట్టారు, ఈ టైంలో పుట్టారు, ఇదే వీళ్ళ జాతకం అని మనం చెప్తే, మరి ఇన్ని చూసే కదా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు విడిపోతున్నారు? మరి ఆ గ్రహాలు, మీకు ఆ శాస్త్రాలు ఇవన్నీ తప్ప, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? తలరాత అంటారు, దాన్నైతే నేను నమ్ముతాను. ఎందుకంటే మీరు ఎవరితో కలిసి ఉండాలి అనడము ఆల్రెడీ నిర్ణయం చేసి ఉంటారు కదా. సో మీ బర్త్ టైం అనుకోండి, డేట్ అనుకోండి, దానికి మించినది మీ డెస్టినీ అని ఒకటి ఉంటుంది కదా. సో అదంతా గమనించి మీరు వివాహం ఆడినప్పుడు ఎలా తెలుస్తుందండి అంటే, ఇక్కడేనండి గేమ్ ఉంది. సో మీరు ఎంచుకునే వ్యక్తి
వీళ్ళు ఏమిటి ఇవాళ అందరూ శాలరీ స్లిప్పులు చూస్తున్నారు, ఏ కంపెనీలో ఉద్యోగం చూస్తున్నారు, ఆ వ్యక్తి యొక్క తత్వము ఏమిటి, అతని ఇష్టాలు ఏమిటి, ఈ మహిళ యొక్క తీరు ఏమిటి, ఈమె తత్వము ఏమిటి, ఇది తెలుసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా మనం ఈ రెమెడీస్ని వెతకొచ్చు, జీవితం అనేది హాయిగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మాట్లాడాలి అని అనుకుంటే, మీకు ఇలాంటి సందేహాలు ఉంటే మార్చి 1 మీరు ఆఫీస్కి రండి. సో అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిద్దాము, అక్కడ కలిసి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవచ్చు. జై హింద్.